బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్లు పీఈటీ పోస్టులు పెంచాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ ఓయూలో ఆర్ట్స్ కళాశాల ముందు నిరాహార దీక్షకు దిగారు. ఇక పోలీసులు విద్యార్థులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. కానీ విద్యార్థులు ససేమీరా అనడంతో ఓయూపీఎస్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు విద్యార్థులు తరలించారు. తమ ఉద్యోగాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాపాలన కాదు, దగాపాలన అని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్లో పీఈటీ పోస్టులు పెంచాలని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ ఓయూలోని ఆర్ట్స్ కళాశాల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు విద్యార్థులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. కానీ విద్యార్థులు ససేమేరా అనడంతో ఓయూపీఎస్ విద్యార్థులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ ఉద్యోగాల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాపాలన కాదు, దగాపాలన అని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము, దయచేసి మా బాధను అర్థం చేసుకొని మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము, దయచేసి మా బాధను అర్థం చేసుకొని మౌనంగా మా స్వేచ్ఛాయుతంగా మా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మమ్మల్ని దౌర్జన్యంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోరి మరి మేము గెలిపించుకున్నాము, దయచేసి మా బాధను అర్థం చేసుకొని